ఈరోజు మనం ఇంపాక్టెడ్ విజ్డమ్ టీత్ గురించి తెలుసుకుందాం. సో ఎందుకు ఇంపాక్టెడ్ విజ్డమ్ టూత్ అనే అన్నానంటే, ఎందువల్ల అలా సగం సగంగా ఉండిపోతుంది, దానివల్ల మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని. సో మనకి ఈ విజ్డమ్ టూత్ ఇంపాక్ట్ అయి ఉండడం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి. ఫస్ట్ థింగ్, మనకి జాబ్ పెయిన్ రావడం, వెళ్ళేలాగా పెయిన్లెస్ అనస్థీషియా దగ్గర నుంచి లేజర్ వరకు ఇవన్నీ కూడా పేషెంట్కి హీలింగ్ అండ్ కంఫర్ట్ని ఇస్తాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 24 ఆఫ్ టీత్ టాక్స్. దిస్ ఇస్ డాక్టర్ మనోజ్ఞ. సో ఈరోజు మనం ఇంపాక్టెడ్ విజ్డమ్ టీత్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఎందుకు ఇంపాక్టెడ్ విజ్డమ్ టూత్ అనే అన్నానంటే, విజ్డమ్ టూత్ కాకుండా ఇంకా కొన్ని రకాల పళ్ళు అంటే లైక్ కెనైన్స్, కోరపళ్ళు లాంటివి కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ఈ ఎపిసోడ్లో మనం ఓన్లీ విజ్డమ్ టూత్ గురించి మాట్లాడుకుందాం. సో విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతం, అంటే అన్నిటికంటే ఆఖరినొచ్చే దంతం. ఇది విజ్డమ్ టూత్ అని ఎందుకన్నామంటే, ఇది వచ్చే ఏజ్ 17 to 25 years ఆఫ్ ఏజ్. సో అందుకని చెప్పి దీన్ని విజ్డమ్ టూత్ అంటారు. అండ్ మనకి ఇంపాక్టెడ్ టూత్ అంటే ఆ టూత్ బయటికి వచ్చేందుకు స్పేస్ లేక ఏదో ఒక రీజన్ వల్ల అది ఉన్న పొజిషన్లో ఆగిపోతుంది. సో దీన్ని ఇంపాక్టెడ్ టూత్ అని అంటారు. ఇప్పుడు మనం ఈ ఇంపాక్టెడ్ టూత్ ఎందువల్ల అలా సగం సగంగా ఉండిపోతుంది, దానివల్ల మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇది నేను ఇందాక చెప్పినట్టు 17 to 25 years ఆఫ్ ఏజ్లో వస్తుంది. ఇందులో అరౌండ్ 70 to 80% ఆఫ్ పాపులేషన్కి ఇది కంప్లీట్గా బయటికి రాదు అండ్ వచ్చిన రాంగ్ పొజిషన్లో ఉంటుంది. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ జా స్పేస్, అంటే మనకి వెనకాల స్పేస్ తక్కువ ఉండడం వల్ల, ఇది అన్ని టీత్ కంటే లాస్ట్ రావడం వల్ల ఉన్న కొంచెం స్పేస్లో ఇది బయటికి రావాలి. దానికి ఉన్న సైజుకి అక్కడ అవైలబుల్గా ఉండే స్పేస్కి మనకి ఈక్వల్ అంటే సరిపోదు, కాబట్టి అది ఎక్కడుందో అక్కడ ఉండిపోతుంది. సెకండ్ థింగ్, దానికి స్పేస్ ఉన్నా కూడా కొన్నిసార్లు అది రాంగ్ పొజిషన్లో రావచ్చు. అంటే కంప్లీట్గా ఒక యాంగిల్లో రావచ్చు, లేదంటే పడుకున్నట్టుగా ఇట్లా హారిజాంటల్గా రావచ్చు. సో దాని పొజిషన్ రాంగ్ అయినా, ఈవెన్ దో స్పేస్ అవైలబుల్గా ఉన్నా కూడా అది బయటికి రాదు, అప్పుడైనా అది ఇంపాక్ట్ అయిపోతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, దానికి టీత్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉన్నా, దాని వెనకాల స్పేస్ అవైలబుల్గా ఉన్నా కూడా టీత్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉండడం వల్ల, అంటే దాని ముందున్న టూత్ కరెక్ట్ అలైన్మెంట్లో లేకపోవడం వల్ల దాని పైకి వచ్చేందుకు అవకాశం లేకుండా ఉండడం వల్ల ఇదొక రీజన్ అవ్వచ్చు. సో మనకి ఈ విజ్డమ్ టూత్ ఇంపాక్ట్ అయి ఉండడం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి. ఫస్ట్ థింగ్, మనకి జాబ్ పెయిన్ రావడం, అంటే ఈ ఏరియాలో మనకి బాగా పెయిన్ రావడం, అక్కడ విజిబుల్గా మనకి ఏమీ కనిపించదు, కానీ ఏం తింటున్నా కూడా మౌత్ ఓపెన్ చేస్తున్నా ఇయర్ వరకు పెయిన్ రేడియేట్ అవ్వడం, కొంచెం ఇంటెన్సిటీ ఉన్న కేసెస్లో మనకి హెడ్ వరకు కూడా పెయిన్ రేడియేట్ అవ్వడం ఉంటుంది. తర్వాత దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, మనకి ముందున్న టూత్కి ఈ టూత్కి మధ్యలో ఉండే స్పేస్లో ఫుడ్ ఇరుక్కుపోయి అక్కడ డికే స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ముందు టూత్ ఎఫెక్ట్ అవుతుంది, విజ్డమ్ టూత్ ఎఫెక్ట్ అవుతుంది. ఎలాగైనా విజ్డమ్ టూత్ తీసేస్తాం ఇలాంటి పొజిషన్లో, బట్ ముందు టూత్ కూడా మనం దానికి ఉన్న కండిషన్ బట్టి ఫిల్లింగ్ లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కేసెస్లో మెజారిటీ టైమ్స్ రూట్ కెనాల్ వరకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే పేషెంట్ అసిమ్టోమాటిక్గా ఉంటారు. అది బ్యాక్ సైడ్ నుంచి పన్ను తినేయడం వల్ల లోపల నర్వ్ వరకు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో మనం దీనికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే, కొన్నిసార్లు మనకి పైన చిగురు కాస్త ఓపెనింగ్ ఉండిపోయి పన్ను మనకి ఎఫెక్ట్ అవ్వదు, కానీ పైన చిగురుకి ఆ ఇంపాక్ట్ అయిన విజ్డమ్ టూత్కి మధ్యలో ఉండే స్పేస్లో ఫుడ్ ఇరుక్కుపోయి అక్కడి నుంచి చీమ్ రావడం అనేది ఉంటుంది. సో దీన్ని పెరికార్నైటిస్ లేదా పెరికార్నల్ యాబ్సెస్ అంటారు. సో దీనివల్ల ఏంటి అంటే, పేషెంట్కి కొరికేటప్పుడు పెయిన్ రావడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా టూత్ కొంచెం కింద పొజిషన్లో ఉన్న ఆ పైన ఉన్న చిగురు ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో మనం లేజర్ ద్వారా ఆ చిగురు వరకు కట్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా కొన్నిసార్లు ఒక టెంపరరీ సొల్యూషనే అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసరికి మనం విజ్డమ్ టూత్ అనేది సర్జికల్గా రిమూవ్ చేయడం
సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో అలా రిమూవ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఫర్దర్‌గా మనం తీసుకోవాల్సిన కేర్‌ఫుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అంటే పోస్ట్ ఆప్ మనకి అటు సైడ్ రిమూవ్ చేసిన తర్వాత లైట్‌గా స్వెల్లింగ్ అండ్ నెక్స్ట్ డే కొంచెం జా మూవ్‌మెంట్ రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి. సో మనకి డాక్టర్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎలా మెయింటైన్ చేసుకోవాలి, పోస్ట్ ఆఫ్ డే 1 ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, డే 2 ఎట్లాగా అనేది. సో దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ మేము శ్రీనివాసాలో అనస్థీషియా దగ్గర నుంచి ప్రతీదీ మినిమల్ డిస్కంఫర్ట్ ఉండేలాగా, మాక్సిమం పేషెంట్ హ్యాపీగా వెళ్ళేలాగా పెయిన్‌లెస్ అనస్థీషియా దగ్గర నుంచి లేజర్ వరకు ఇవన్నీ కూడా పేషెంట్‌కి హీలింగ్ అండ్ కంఫర్ట్‌నిస్తాయి. సో లేజర్ మేము పోస్ట్ ఆప్ వి డూ లేజర్ పీబీఎం. సో దానివల్ల ఏంటంటే పేషెంట్‌కి ఫాస్టర్ హీలింగ్ ఉంటది. సో వి డూ 3 సెషన్స్ ఆఫ్ లేజర్ థెరపీ. ఆఫ్టర్ దట్ మేము 1 వీక్‌కి సూచర్ రిమూవల్ ప్లాన్ చేస్తాం. సో ఈ పోస్ట్ ఆప్ డే 2 ఏదైతే ఉందో మనకి మౌత్ ఓపెనింగ్ రిస్ట్రిక్షన్ ఉంటది. అప్పుడు మనం ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్ అడ్వైస్ చేస్తాం. దెన్ యూ కెన్ క్యారీ ఆన్ ఇట్. సో విజ్డమ్ టూత్‌కి అది ఎందుకు, దాని సింప్టమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఈ ప్రోటోకాల్‌లో మనకుంటాయి. మీకు ఒకవేళ ఎప్పుడైనా సరే ఇయర్ దగ్గర పెయిన్ వస్తున్నా, జా ఓపెన్ చేసేటప్పుడు పెయిన్ వస్తున్నా ఎట్టి పరిస్థితిలోనూ నెగ్లెక్ట్ చేయొద్దు. బికాస్ విజ్డమ్ టూత్ అనేది రాంగ్ పొజిషన్‌లో ఉంటుంది కాబట్టి దాని ఇంపాక్ట్ జా అలైన్‌మెంట్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే క్లిప్స్ ట్రీట్మెంట్‌కి వెళ్తున్నారో విజ్డమ్ టూత్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. పోస్ట్ ట్రీట్మెంట్ అండ్ ప్రీ ఆప్ ట్రీట్మెంట్‌లో కూడా అది రాంగ్ పొజిషన్‌లో ఉంటే ఖచ్చితంగా తీయించుకోవాలి. సో మీకెలాంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా, ఫర్దర్‌గా మీకెలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా, ప్లీజ్ ప్లేస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు ఇట్. సో స్మైల్స్ ఫర్ టుడే అండ్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ.